కల్పిక చాలా సెల్ఫ్ డిస్కవరీ ఇస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటారు కదా. అవును అవును మనలో ఏమవుతోంది, ఎందుకు మనం ఇలా రియాక్ట్ అవుతున్నాం, ఎందుకు సంతోషంగా ఉన్నాం, ఎందుకు దుఃఖంగా కోపంగా ఉన్నాం అని తెలుసుకోవడం, అదే ఒక పెద్ద హాఫ్ ద బ్యాటిల్ వన్. ఏ ప్రొఫెషన్ అయినా సరే. అవును. సో ఇట్స్ వెరీ వెరీ సారీ ఫర్ వాట్ యూ వెంట్ త్రూ. నాట్ సింపతి పరంగా కాదు, బట్ ఎవరికైనా అవ్వచ్చు ఇది, ఏ ఐటీ వాళ్ళకి అవ్వచ్చు, సినిమా. బట్ ఐ అగైన్ వాంట్ టు ఆస్క్ యూ, సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మీకు ట్రామాని పెంచాయని మీరు అంటారా? అంటే అన్సర్టనిటీ కావచ్చు, లేకపోతే ఇది తప్ప వేరే రోడ్ లేదు, నేను అక్కడ చేరుకోవడానికి నాకు ఈ రోడ్డు నేను చేయను, లేదు ఇంకోటి ఏదో అనే ఆ పరిస్థితులు మీకు? సో మేబీ నేను మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి రకరకాలుగా అలా జరిగాయా మీకు? జరిగి ఉండొచ్చు, మీరు పేరు చెప్పక్కర్లేదు. పేర్ల గురించి కాదు, బట్ సి యాజ్ ఐ టోల్డ్, నేను స్టార్టింగ్ స్టేజెస్లో ఐ వాజ్ ప్రిటీ ఇన్నోసెంట్ అండ్ నైవ్. సో నాకు కూడా అసలు కొన్ని అప్రోచెస్ అర్థమయ్యేవి కావు, ఏంటి వాట్ ఈస్ దేర్ అల్టిమేట్ పర్పస్ అనేది అర్థమయ్యేది కాదు. సో ఆ ప్రాసెస్లో కొన్ని విషయాలు జరగడం అయింది, నేను కాదన్ను. అండ్ అది కొంచెం ట్రామాటిక్గా నాకు తెలియకుండా ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఇట్ మేడ్ మీ గో త్రూ అ స్పేస్ వేర్ అందరు ఇలానే ఉంటారా లేకపోతే ఏంటి అని. బట్ యాజ్ ఐ గ్రూ, యాజ్ ఐ ఇవాల్వ్డ్, ఐ అండర్స్టూడ్ అందరు అలా ఉండరు. అండ్ నాట్ జస్ట్ దిస్ ప్రొఫెషన్ అండి, ఎనీ ప్రొఫెషన్లో ద అప్రోచెస్ విల్ బీ కమింగ్. ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్, ఆ అప్రోచెస్ అనేది ఉంటుంది. ఇది చాలా మంది అంటారు ఫ్రమ్ ద ఇండస్ట్రీ కల్పిక, బట్ విత్ డ్యూ రెస్పెక్ట్, మిగతా ప్రొఫెషన్స్లో అంత బ్లేటెంట్గా ఈజీగా ఉండదు. ఇట్స్ నాట్ అ బేస్ లైన్ నామ్. ఇక్కడ కూడా ఐ థింక్ ఐ వుడ్ ఆల్సో సే దిస్ ఇస్ నాట్ అ బేస్ లైన్ నామ్. బట్ ఇక్కడ ఇప్పుడు రైట్ నౌ వాట్ వీఆర్ హియరింగ్, ఇండస్ట్రీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ శ్రీరెడ్డి అనే ఒక ఒక యాక్టర్ హూ వాజ్ అస్పైరింగ్, అండ్ తనకైన ఎక్స్పీరియన్సెస్తో తను విసిగిపోయి ఇంకా తను బయట పెట్టేసుకున్నారు, చాలా ధైర్యంగా బయటకు వచ్చింది. అఫ్ కోర్స్ తర్వాత తన యాటిట్యూడ్ని, తన డెమీనర్ని అందరూ రకరకాల మాట్లాడినారు. షీ డజంట్ గివ్ అ డామ్ రైట్ నౌ. ఎవరికి తన కేర్ చేయదు ఇప్పుడు, తెలిసిపోయింది. బట్ తను అంత బయటికి రావాల్సిన పరిస్థితి అంటే ఇంకా విజయమో వీరస్వర్గమో అంటారు చూడండి ఒక సామెత, అలాంటి సిచ్యువేషన్కి తను పుష్ చేయబడింది. For whatever she agreed or she didn't agree or she compromised or she didn't, it's her story, her business. But that ఇదే బేస్ లైన్, ఇది తప్ప అసలు నీకు ఒక మనుగడ ఉండదు అని చెప్పడం అన్నది ఎంతవరకు భావ్యం? బికాస్ ఐ వుడ్ నాట్ అగ్రీ టు ఇట్ అండి. డోంట్ అగ్రీ, అంత దారుణం కాదంటారు అసలు. నెవర్. ఐ వుడ్ సే నో డెఫినెట్లీ. బికాస్ నాకు ఇఫ్ ఐ వాజ్ అ పర్సన్, ఐఎమ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్ ఇన్ దట్ వే. నాకు ఇఫ్ వర్క్ ఇస్ కమింగ్ ఇన్ అ వే వేర్ ఐ కెన్ నాట్ బీ కంఫర్టబుల్, నేను ఈ స్పేస్లో ఉండను. అండ్ 15 years నేను ఈ స్పేస్లో ఉన్నాను అంటేనే అట్లీస్ట్ ఫర్ మీ ఐ ఫీల్ ఐ వాజ్ సేఫ్ ఇనఫ్. మరి అంత ట్రామా ఎందుకు బిల్డ్ అయింది? ఆ ట్రామా ఎందుకు బిల్డ్ అయింది అంటే ఇట్ వాజ్ అన్ ఇన్నోసెంట్ సైడ్ వేర్ ఐ డింట్ నో హౌ పీపుల్ అప్రోచ్ అండ్ వాట్ ఇట్ మెంట్. యాజ్ అండ్ వెన్ ఐ అండర్స్టూడ్ అసలు ఇలా కాదు, దీన్ని ఇలా డీల్ చేయాలి. హిట్ ఆన్ మీ అనా, సంబడి హిట్ ఆన్ యూ అనే భరించలేకపోవడమా, లేకపోతే హిట్ ఆన్ మీ అని కాదు, వై మీ అనేది ఉండేది. అంటే అవుట్ ఆఫ్ నోవేర్ వై మీ అని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేయాలి అని అనుకున్న ఎవరైనా జనాలు. వై మీ అనేది ఒక కాన్సెప్ట్ మీద మేబీ నేనేమైనా తప్పు చేస్తున్నానేమో. ఐ ట్రై టు సెట్ మై సెల్ఫ్ సెట్ ఆఫ్ బ్యారియర్స్ విచ్ డింట్ లెట్ మీ కమ్ అక్రాస్ పీపుల్ లైక్ దట్ ఎనీమోర్ ఇన్ అ వే. సో మీరు అండం కొంచెం ఫ్రెండ్లీగా లేదు కొంచెం అవుట్ గోయింగ్గా కనిపిస్తే దే ట్రై టు టేక్ అడ్వాంటేజ్, బట్ వీ నీడ్ టు డ్రా అవర్ లైన్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So perspective matters and the way you carry yourself and present yourself matters. నేను forgive me for asking you so many times కల్పిక, ఇది ఇప్పుడు 2-3 సార్లు ఎందుకు అడిగానంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అన్ని ఇండస్ట్రీస్లో ఉందని ఒక జస్టిస్ హేమా కమిషన్ రిపోర్ట్ రావడం, ఎందుకంటే మీ మెంటల్ ఇల్నెస్ తర్వాత మీరు బైపోలార్ ఉండడం, మీరు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం, దాని తర్వాత రియలైజ్ అవ్వడం, ఇదంతా ఒక ఎపిసోడ్. దానికి అఫ్ కోర్స్ న్యూరాన్స్ ప్రోటాన్స్ అవి కనెక్ట్ కాకపోవడం, దాని మెంటల్ మేకప్ ఎలా తయారైందని, దాని ట్రిగ్గర్స్ ఏంటి అని చూసుకుంటే ప్రతి వాళ్ళకి ఒక ఉండాలి కదా ఒక విధమైన, అందుకు అడిగాను. సో మీ ట్రిగ్గర్స్ లైఫ్లో ఇంకేమన్నా ఉన్నాయి అదర్ దెన్ దిస్ ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టం కంటే కూడా? యూర్ ఓన్లీ చైల్డ్ కదా? నో ఐ హావ్ ఎన్ ఎల్డర్ బ్రదర్. ఓ యు హావ్ ఎన్ ఎల్డర్ బ్రదర్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ యూ మెన్షన్డ్, ఐ థింక్ మీ అన్నయ్యని కూడా మీరు దూరం చేసుకున్నారు. మాట్లాడారా మళ్ళీ అన్నయ్యతో? యా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. యాజ్ ఐ టోల్డ్ యూ బ్లైండ్లీ దే వర్ జస్ట్ దేర్ టు సపోర్ట్ మీ నో మ్యాటర్ హౌ మచ్. ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ టు అండర్స్టాండ్. అంటారు కదా లైఫ్లో ఒక ఫేజ్ వస్తుంది వేర్ యూ అండర్స్టాండ్ హూ ఈజ్ యువర్ పీపుల్ ఇన్ వాట్ క్లోజెస్ట్ ఇంటెన్సిటీతో. సో దీంతో నాకు అర్థమైంది. ఐ ఆల్వేస్ అంటే బ్రదర్ సిస్టర్కి ఒక తెలియకుండా ఒక ఫైట్స్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది. సో సమ్వేర్ ఐ యూస్ టు లైక్
ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ మై బ్రదర్ అన్నట్టు. బట్ దెన్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్ అనేది నాకు అది కళ్ళు ఓపెన్ చేసి, హార్ట్ ఓపెన్ చేసి, అన్నీ ఓపెన్ చేసి చూపించేసింది దట్ హౌ మచ్ హీ మీన్స్ టు మీ అండ్ వాట్ ఆల్ హీ కెన్ డూ ఈవెన్ ఇఫ్ ఐ హావ్ హర్టెడ్ హిమ్ ఫర్ సో మచ్ అని చెప్పేసి. కానీ అదే అనిపిస్తుంది ఇప్పుడు మీ మీద కూడా మీకు కంపాషన్ రావాలి యాక్చువల్లీ చాలా. ట్రూ. ఫర్ వాట్ యువ్ గాన్ త్రూ. ట్రూ. ఎంత యూనో ఎంత కష్టపడి మీరు టు హోల్డ్ యాంగర్ ఇది ఈజీ కాదు. చాలా ఒక విధమైన బాడీకి టాక్సిక్, చాలా కోపం, చాలా చాలా ఇవన్నీ హోల్డ్ చేయడం. వాళ్ళని చూస్తే నాకైతే కోపం ఎక్కువ, అగ్రెషన్, రేజ్ ఉన్న వాళ్ళని చూస్తే చాలా కంపాషన్ ఫీల్ అవుతాను. బికాస్ ఎంత టాక్సిసిటీ ఉంటుంది బాడీలో, అండ్ అసలు ఎక్కడ నార్మల్ ఇంటరాక్షన్స్ ఉండవు, మిస్ట్రస్ట్ ఉంటుంది చుట్టూ. ఇంతటి దీనిలో మీరు సర్వైవ్ అయ్యి బయటకు వచ్చారంటే